ఉప్పు తక్కువ అసలు మొత్తానికి నేను ఉప్పే లేదు. ఉప్పేద్దాం. అయ్యో ఉప్పు అయిపోయింది. బాయిన రాగానే ఉప్పు తెమ్మనాలి. వచ్చేసిరా అండి, మీకోసమే ఎదురు చూస్తున్నా అండి. ఎందుకే అది ఉప్పు అయిపోయిందండి. ఉప్పు ప్యాకెట్ తేవాలి బజార్ పోయి రాగానే ఉప్పు సప్పట్ట వెందే నాకు అర్థమైతే లేదుగా. నిన్న సాయంత్రమే కదా బండి సామాన్ తెప్పించిన నాతో కిరాణా సామాన్ ఉపయోగం రాలే మరి. మర్చిపోతే తెచ్చుకోపోయి అయితే నీకేం తెలుస్తుంది ఇంట్లో అర్థమైతే లేదు. పోయి రాబో ఎండ పోతే అర్థమవుతుంది. ఏమైందమ్మా? తిట్టాడు కవిత. అయ్యో ఎందుకమ్మా? ఉప్పు ప్యాకెట్ లేదు, ఉప్పు ప్యాకెట్ రేపు అన్న పొట్టు తిట్టిండు. అయ్యో 10 రూపాయలు ఉప్పు ప్యాకెట్ కోసం తిట్టిండు అమ్మ. నేను సారేడా అడుగుతా ఆగమ్మా. ఎందుకు ఎత్తున్నావు? సారా ఆడు సారా అమ్మను ఏదో 10 రూపాయలు ఉప్పు ప్యాకెట్ కోసం పొట్టు తిడతావు. లేకపోతే ఎందుకైతే పోయి రాగానే ఉప్పు ప్యాకెట్ తెమ్మంటే కోపం రాదా చెప్పు. రేపు నాది పుట్టినరోజు ఉన్నది. 10,000 పచ్చి అడిగినా లేకపోతే బంగారు నెక్లెస్ అడిగినా పొట్టు తేడాగా ఉందేంటి? అమ్మ మస్తు కోపం మీద ఉంది. ఉప్పు ప్యాకెట్ వద్దు ఏదొద్దు కానీ 10,000 పట్టు చీర తీసుకురా. బర్త్డే ఉంది కదా, కోపం చల్లారుతుంది. అట్లుంటాం మనతో.